సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే మనం దుండిగల్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి ఇంకా కచ్చేరాస్తేకి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు మండే, యాక్చువల్గా గవర్నమెంట్ హాలిడే, అందుకే మంచిగా ఒక టూర్కి వెళ్తున్నాం మన ఫ్యామిలీ అందరం కలిసి. నిన్నైతే బోనాలు సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈరోజు అయితే మేము బయటకి అలా వెళ్ళేసి వస్తున్నాము. సో ఇంకా అక్కడ కలుసుకుందాం. బాయ్ బాయ్ గాయ్స్. సో గాయ్స్, ఇప్పుడైతే మేమైతే వెళ్ళబోతున్నాము. కింది కార్లో అయితే కూర్చున్నాము ఇప్పుడు వెళ్ళి. సో ఇప్పుడైతే లిఫ్ట్లో ఉన్నాము. ఇంకొంచెం సేపట్లో దుండిగల్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి గాయ్స్, చిట్టి. సో ఇప్పుడైతే మేము 2 కార్స్లో డివైడ్ అవుతాము. మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, ఇంకా ఒక కార్ అయితే ఉంది, ఇది సేమ్. సో చూడండి గైస్, నేను బ్లాగ్లోకి అయితే అస్సలు రావట్లేదు. నిన్న కూడా నేను ఒక్కడనే తీసుకున్నా, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంత కష్టపడి వస్తాయి గాయస్. గుడి అయితే బాగుంది. సో మీరు చూడొచ్చు, ఇంత దూరం వస్తే గుడి అయితే బాగుంది. ఇంకేం చేద్దాం, కచ్చేరాస్తేకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్సే ఉందంట. ఆ ప్లేస్కి ఆ పేరు యానిమల్స్ అయితే పెట్టారు. యానిమల్స్ ఉంటాయి కాబట్టి కచ్చేరాస్తే అని పేరు అయితే వచ్చింది దానికి. ఇంకా లిజర్డ్స్, స్నేక్స్, ఇంకా యానిమల్స్, ప్యారెట్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ మాత్రమే. హలో గాయ్స్, మేము అయితే ఆక్సిజన్ పార్క్ వచ్చినాం. కచ్చా పార్క్ రా, ఆక్సిజన్ పార్క్, మ్యాంగో పార్క్ వచ్చినాం మేము. మేమైతే ఇంకా చెట్లు ఎక్కుతాం, పుట్టలెక్కుతాం. మా ప్రణవ్ మెడలో పామేపిస్తాం. అరే ఆడ పాము ఉందిరా, పట్టుకోవచ్చు అంట. చూడే కార్లు, పిల్లలు బస్సు వందురు లోపలికి వచ్చేదాకా ఎవరు కనిపిస్తున్నారు అనమాట. కార్ పార్కింగ్ చేయాలి. ఏమో తిరుగుతుంది చూడవా, కనిపిస్తుంది. చూడు మొద్దుల మీద ఇదే మన కచ్చేరాస్తే చాలా బాగుంది. లోపల మనం అయితే టికెట్ తీసుకుంటున్నాం. ఒకళ్ళకైతే 600, ఒకళ్ళకి 600. రియాక్షన్ అయితే కనుక్కుంటున్నాడు 14 years ఎంత ఉంటుంది. మేమైతే లోపలికి అయితే వచ్చేసాను. ఇప్పుడు టికెట్ మినియేచర్తో మొత్తం చూద్దాం ఇక్కడైతే మనం కొనుక్కోవచ్చు. విజిల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, టీ-షర్ట్స్, క్యాప్స్ అండ్ అంబ్రెలాస్ అండ్ సాయిల్, ఇంకా ఇవి కౌడంగ్ కేక్, వర్మీ కంపోస్ట్. సో ఇక్కడైతే ఒక్కొక్కటి చాలా బాగుంది. స్మాల్. సో మేమైతే ఇప్పుడు వచ్చేసాము. అక్కడ మన ఫుడ్ లోపలికి ఎలా లేదంట ఉంది, కానీ ఇక్కడ చేతులలో కూర్చొని క్యాంటీన్స్ లాంటి ఇక్కడ స్మాల్గా కూర్చోడానికి రెస్ట్ రూమ్ లాగా అయితే ఓపెన్ ప్లేసెస్లో ఉంది. మేమైతే అక్కడ లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ మేము కంటిన్యూ అయితే చేయాలి. స్మాల్గా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మేము ఆల్రెడీ యూట్యూబ్లో అయితే ఒక వీడియో వేరే వాళ్ళ చూసాము, చాలా బాగున్నాయి ఇక్కడ యానిమల్స్. స్నేక్స్, ప్యారెట్స్ కూడా ఉంటాయంట. మనం పట్టుకోవచ్చు. ఒక బ్యాండ్ టైప్ అయితే ఇస్తారు అందరికి. ఒక బ్యాండ్ టైప్ ఇస్తే అందరికి గ్రాండెడ్ అయితే ఇస్తారు.
సో మీరైతే చూడొచ్చు క్యాంటీన్ టోకెన్స్ అయితే అలా ఉంటే అవి లోపల 10 మెంబర్స్ అందరు స్టాంప్ తీసుకొని పేమెంట్ చేసేది వాళ్ళకి ఇచ్చేది. సో ఇక్కడ మా అత్త వాళ్ళు అయితే చూస్తున్నారు. అత్త నీ రియాక్షన్ చెప్పి వీటిని చూసి. చాలా బాగున్నాయి. ఇవి ఆల్మోస్ట్ అంతా ఎకో ఫ్రెండ్లీ అంతా న్యాచురల్ ఎకో సిస్టమ్స్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ చిన్న టాయ్స్. సో ఇప్పుడైతే మీకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి చూస్తే కొంచెం ఏం చేయాలన్నట్టు అంబ్రెల్లా కూడా ఇచ్చారు. సో ఒక్కటి ఇప్పుడు చూసిన పాట్ లాంటిది ఏమో 2000 అలా 12,000 లాగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే వెళ్దాం మనం ఫుడ్ తినడానికి. బ్యాండ్ అయితే అది స్టాంప్ అయితే వేసుకోవాలంట. మా అత్త నువ్వు వేయించుకున్నావు. సో స్టాంప్స్ అయితే వేసుకోవాలి. ఏదో కానీ చిన్న ర్యాబిట్ అంటే స్మాల్ స్క్వెరల్. సో చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. స్మాల్ క్యాంటీన్స్. ఇయో గైస్ పట్టాడు రాబిట్ సారీ అలా అలా ఈ స్టాంప్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. అంటే స్నేక్స్ పట్టుకోవడం మనం టచ్ చేయొచ్చు మనం ఒకసారి. అవి అయితే మస్తు పండుగ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళలేము. క్యాంటీన్లో అయితే మేము మన ఫుడ్ తీసుకుంటున్నాము. ఏం తీసుకుంటున్నామో తెలియదు. ఏం తీసుకుంటున్నాం? మమ్మీ గాయస్ మా మర్దలు గాయస్ ఒకసారి వస్తున్నాను. we got the plates. ఇక్కడైతే చిన్న నార్మల్గా పిల్లలకు ఆడించేవి అలా కూడా ఉంది. ఇంకా స్లైడ్స్ నార్మల్గా ఉయ్యాలలు ఇంకా ఉన్నాయి. మా అన్నికి చూపిస్తే ఒకసారి తీసుకెళ్దాం. అన్నికెళ్ళి అన్ని ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. సాటిస్ఫై విత్ నేచర్. చాలా బాగుంది కచ్చరా. ఇప్పుడు నాకు ఇలా అయితే ఊగుతుంది. వేసుకున్నాం. ఇక్కడ అయితే తినట్లేదు. కార్ దగ్గర తినమని అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము దుండుగల దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాం కదా. సో అక్కడ చెట్లు ఫుల్ ఉంటాయి కాబట్టి అక్కడే తిందాం అనుకున్నాం, చెట్టు కింద అలాగే. సో అలా అయితే అక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ తినట్లేదు. సో కార్ దగ్గరే తినడానికంటే వెళ్తున్నాం మేము. అబ్బి సో ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కొంచెం ప్లేస్ ఉంది. ఇక్కడైతే రెండుకి ఇస్తున్నారు. అందుకే అక్కడ ఎందుకు డబ్బులు పే చేయడం అని చెప్పి కార్ దగ్గర తినేస్తున్నాం మేము. సో ఇప్పుడైతే హ్యాండ్ వాష్ అయితే వేసుకొని కొన్ని ఫోటోలు దిగి లంచ్ అయితే చేద్దాం. సో మేము ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్ళి అన్నం తినేసి ఇప్పుడు అందులోకి అయితే వెళ్ళిపోతున్నాం. అదేంది హాయ్ అన్వి. అవి ఈ పార్క్ పేరు కచ్చరాస్తే పార్క్ దగ్గరికి అయితే వెళ్తాం తినేసరి తర్వాత. సో అంతలో మీరు లైక్ షేర్ చేసుకోండి, చూపిస్తాను. ఇక్కడ కూడా మా వాళ్ళు చెట్టు కింద సెట్ చేసేసారు.
ఒక చేప లాంటిది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత అన్నీ తెచ్చుకున్నాం. లైక్ సంథింగ్ కూర మండే కాబట్టి ఓన్లీ 100 రూపాయలు. మా అత్త అన్నిటిని తినిపిస్తుంది, మా పెద్ద అత్త వండిస్తుంది అందరికి. ఇదేంటి ప్లాన్. సో గాయ్స్ మనం తెచ్చుకున్న ప్లేట్స్ చికెన్. సో పప్పు అయితే తినేసి డబ్బున వెళ్ళిపోదాం. ఇంకా మా లంచ్ అయిపోయింది, ఇంకా మన జర్నీ అయితే వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే మా లంచ్ అయితే చేసుకున్నాం. నార్మల్ ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది. సో అక్కడ ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు. చూడండి ఇలా చిన్న గార్డెన్ ఉంది. ఇందాక మనమైతే ఊగిన ప్లేస్ అయితే ఇప్పుడు వెళ్దాం. సో వెళ్దాం పదండి. ఇక్కడ స్మాల్ లేక్ లాంటి ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ చూపి ఇక్కడికి వచ్చినాయి 3. సో చిన్న చిన్న అది వాటర్ చేంజ్ చేస్తే బాగుంటుంది. క్యూట్గా చిన్న సో వాటర్ చేంజ్ చేస్తే దానికి హ్యాపీ లేదంటే సో ఇది చదువుదాం ఏదో ఉంది. ఇక్కడ అయితే ఒక చిన్న పాండ్ ఉంది చూడండి, డిస్క్లైమర్ కూడా. దిస్ పాండింగ్ ఇస్ లివింగ్ అండ్ బ్రీతింగ్ ఎంటైర్ మ్యాజికల్. మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. ఒక పెద్ద ఫిష్ కలర్ ఫిష్ చూడ అక్కడ అది కూడా అక్కడ లేకపోతే కలర్ఫుల్ కనిపించేదేమో. ఎంత పెద్ద కలర్ చాపు పెద్ద ఫిష్ ఉంది. మీరు ఇక్కడ లోపల అయితే అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం ఆల్గే ఫామ్ అయిపోయింది. అగో అన్నీ ఉంది ఇంకా ఫిష్. అబ్బి మళ్ళీ వస్తున్నావా? సైలెంట్ పెద్ద ఉంది మొత్తం వైట్ కలర్. అరే తినేసి చెంచా సైజ్ ఉంది అని మూతి బాప్రే కమ్ ఇక్కడ రా, పైకి రా. కొంచెం దగ్గర అక్కడ కాదు ఇక్కడే. పైకి వస్తుంది చూడు ఇప్పుడు. ఇక్కడైతే ఫిషెస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ప్యారెట్ అయితే వచ్చిందా? కనిపించిన ఇప్పుడు రెండు కనిపించింది. సో లాస్ట్లో నార్మల్గా ఫుడ్ అయితే వేస్తాను. ఇప్పుడు అది తిన్నాయి ఫిషెస్. ఇంపార్టెంట్ నోట్స్ చదవండి మీరు. సో గాయ్స్ ఇప్పుడు అయితే నెక్స్ట్ మనము ప్యాలెట్స్ ని కలబోతున్నాం. సో ఇందాక చూసారు కదా, నార్మల్గా చిన్నపిల్లలకి ఫుడ్లో ఇక్కడికి ఎలా ఉంది లోపలికి అయితే మా వాళ్ళు చూసారు, కొంచెం వేసారు. అప్పుడైతే వచ్చింది 2 ఫిషెస్ వస్తాయి లిటరలీ. 2 ఫిషెస్ పై దాకా వచ్చాయి. నువ్వు లేనప్పుడు వచ్చింది అవి పై దాకా. మీరు వెళ్ళిపోయారు, నేను డాడీ ఉన్నాను. అప్పుడు చూసాం బ్యూటిఫుల్గా. ఇగో ఇక్కడ ఫ్లవర్స్ అల్లేమో ఉంది, ఇల్లేమో ఉన్నాయి. డిఫరెంట్ నేమ్స్, ప్లాన్ నేమ్స్ ఇలాంటిది ఉంటుంది అంటే ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అందరు రెడీగా ఉండండి చూడడానికి. చక్కగా చూపి గుర్తుగట్టి పెట్టిందని. అక్కడ ఏముందో తెలీదు. అన్నిటికంటే పెద్దది ఇగ్వానా. చమేలియన్ కాదు, ఇగ్వానా. సో ఇప్పుడు మీరైతే చమేలియన్ చూసేసారా? ఇంత పెద్దగా ఉన్నాయి. ఇంత ముద్ద వండుకురాలు మా వీటికి వస్తే అయిపో. ఇందాక సాప తీసుకొని
ఉండే లోపల కలర్ ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు 20 రూపాయల నోట్లు దొరికినాయి పాతయి. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈటీఎం కార్డు దొరికింది ఫ్రెండ్స్. చాలా దొరుకుతున్నాయి, ఇంకా ట్రెజర్ చేద్దాం. వైఫై కార్డ్ ఫ్రెండ్స్. మేము పోగానే వైన్స్కి వెళ్తాం, మేము వెళ్ళగానే వైన్స్కి వెళ్తాం. సౌండ్ చేయగా అవి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ చాలా బాగుంది. మళ్ళీ ఇంటికి వచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. అదే కదా హాయ్ ఫ్రెండ్, 40 కాయలు శాంక్షన్ అయింది నాకు. రావట్లేదు సోను. చేయి పెట్టాలంట పైన దూకగల పిన్ని చెత్తేసి ఒకటి అది చచ్చిపోతుంది. అది మసాలికా దీని పేరు. టైప్ ఆఫ్ పిజియన్, కానీ పిజియన్ కాదు. ఇంకొకటి పైన ఉంది ఇక్కడ బ్లాక్ కలర్ది. ఆఫ్రికన్. ఇగో ఇగో ఇక్కడ ఒకటి తెల్లది ఉంది పైన. లోపల ఉంది. అది అవి ఉంటే స్నేక్స్. కరిచింది కార్ స్నేక్, యునైటెడ్ స్నేక్స్, వెనమస్, నాన్ వెనమస్ అంటే విషం లేదంటే. ఇప్పుడు రెత్తెగో అయితే చూడండి. ఓ రెత్తెగో అయితే చూడచ్చు మీరు. సూపర్. పైకి ఎక్కుతుంది, ఫోన్ చేస్తుందంట. ఇదైతే నైల్ మానిటర్. ఇదైతే రెప్టైల్ బోవా. ఇక్కడ ఉంది చూడు. డంపీ ట్రీ ఫ్రాక్ ఒకటి ఉంది. లీవ్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. పాము పట్టుకోవాలంటే ఎవరికైనా చాలా ధైర్యం. నేను కొంచెం పట్టుకోవాలని ట్రై చేసినా కానీ నా వల్ల కాలేదు. జస్ట్ ఇట్లా టచ్ చేసి సో నైల్ మానిటర్ ఇంకొకటి, ఇది చిన్నది. ఇది ఎక్కుతుంది. అరే అట్లా నిజంగా చాలా ధైర్యం ఉండాలి. స్నేక్ పట్టుకోవాలి. జస్ట్ అడ్జస్ట్ అది ఇలా ఉంటాయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చిందంటే ర్యాబిట్ అవి నిన్న పుట్టినాయి. అవి వెలకలు ఉన్నట్టు ఇవి అంటే అక్కడ ఉన్నాయి రాబిట్లు. చెప్పు. చిన్న రాబిట్ ఇయ్యాలే పుట్టిందంట. నిన్న అవి నిన్న పుట్టినాయంట. పిల్లలు ఉన్నట్టున్నాయి కదా. అవి వద్దు కొరుకుతాయి. అవికి తెలియదు కదా. అక్కడున్న అయితే నిన్ననే పుట్టాయి అంట. ఇది పెద్దగా అయినాక అలా మనం ప్యారెట్ దగ్గర చూడు భుజం మీద
అంకుల్ ఒకసారి ఇస్తారా? పట్టే వదలదు, పట్టే వదలదు. చాలా హార్డ్ ఉంది షెల్. దాంతో అయితే పెట్టుకోద్దు. మెయిన్ గా హెడ్ దగ్గర ఫెదర్స్. సో ఇప్పుడు మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ చమేల్ బెడ్ చమేల్ అయితే ఇంకా ఇక్కడ ఇప్పించుకుంటున్నారు. ద డాగ్ అంట. సో గైస్ ఇదైతే ల్యాబ్ ఇంకొక బ్రీడ్ అయితే ఉంది, అలా వెళ్ళిపోయింది. టామ్ జెర్రీ అండ్ మెరియా మీట్ అవర్ ట్రయో పేర్లు పెట్టిరా. అయ్యా దాని ముక్కు చూడు. అదేగా టర్కీ టర్కీసా? టర్కీ కోడి చీమ. ఇవి చీమ నిజమే. ఆక్వా గార్డెన్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫిషెస్ చాలా ఉన్నాయి, కానీ వాటర్ ప్యూరిఫైడ్ గా లేదు. ఒకసారి చేయబెట్టి అయితే చూస్తాము. పెట్టు తీసావా? నువ్వు పెట్టు చేయి పెట్టు. అరే కలర్ ఆఫ్ ఫిషెస్. సో ఇప్పుడైతే టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాము. ఇప్పుడు వేరే టైప్ ఆఫ్ ఫిషెస్ అంటే చాలా లావుగా ఉండేవి చూద్దాం అండి. అక్కడ మాత్రమే ఉన్నాయి ఇలాంటివి. ఈ చిన్న ఫిషెస్ అగైన్ చూసిన ఇక్కడ అంతా ఎంటీ వాటర్. ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా చాలా పెద్దగా లాగున్నాయి. ఏది మీకు అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ పెద్దది, అన్నిటికంటే అదే పెద్దగా ఉంది. ఇక్కడ ఆక్వా దాంట్లో చూడండి అక్కడక్కడ లైట్గా ఉన్నాయి, కానీ మొత్తం ఎంటీ వాటర్ ఉన్నాయి. ఇంకా చాలా దీని నిండా ఫిషెస్ వస్తే బాగుంటుంది. మనం ఇక్కడ చూడట్లేదు, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. బ్యూటీగా చూడండి అక్కడ చూడండి చిన్న చిన్న కలర్. ఇగో అలా నుంచి ఇలా మారుతాయి, ఇలా నుంచి ఇలా మారుతాయి. చాలా కలర్స్ వస్తున్నాయి ఫిషెస్ చూడండి. చాలా కలర్ ఫిష్ చూడండి. ఆ చిన్న నుంచి పెద్ద నుంచి అంత ఫిషెస్ ఉంటాయి. చక్కర వెనకాల ఒకటి ఉందంట చూడు, వెనకాల ర్యాబిట్ ఉందంట. ఫోటో తీసారు. తీసారు కదా. ఫోటో తీస్తా అవి చేయవే అవి
మీకోసం వచ్చింది నంబరు కోడే కాదు, ప్యారెట్ కాదు. దాన్ని ఒక రకం కోడి అంటారు దాన్ని. అటు మసాజ్ చేయాలట. పోయితే ఫస్ట్ టైం ఫేస్ చూస్తున్నా, పనుకుందేమో. పైథాన్ చాలా దుడ్డు ఉంది. ఫస్ట్ టైం ఫేస్ తేడా ఫేస్ స్మాల్ ఉన్నది టర్కీ అంట. ఇది బ్లాక్ కలర్ది ఎముది, ఇదేమో ఆస్ట్రిచ్ది. గుడ్డు పెట్టారు చాలా పెద్ద. అదే రోడ్డు ఇదే రోడ్ అని చెప్తున్నా. పొద్దుగాలు వచ్చినా కానీ పార్కింగ్ ఉంది. ఓల్డ్ కట్టుకోగానే అంటారేమో అనుకున్నాను. చాలా ఇప్పుడు గుడి వేసినాక పోదురు అందులోకి ఇప్పుడే సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనము అప్పుడు 12కి వచ్చినప్పుడు అయితే అప్పుడు గుడి అయితే క్లోజ్ ఉంది, ఇప్పుడే ఓపెన్ అయింది. సో దీనికి ఎదురుగానే ఒక పార్క్ చిన్నగా ఏముందంటే పిల్లలకి జారబండలు అలా ఉన్నాయి. సో ఇప్పుడు జారబండ అలా అలా టెంపుల్కి ఆపోజిట్ పార్క్ ఇలా నార్మల్గా ప్లేయింగ్ లాగా ఉంటుంది, స్కూల్లో ఉంటాయి కదా, అలా నార్మల్గా అయితే పెట్టారు. సో గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నేను చూస్తే కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి సేమ్ లిక్ అయితే ఉంది అలా. హైదరాబాద్లో ఉన్న మంచి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ లాగా ఉంటుంది. చాలా గోపురాలు, ఇంకా స్టాచ్యూస్, కింగ్స్, ఇంకా గాడ్స్. మీరు చూసుకుంటే ఏంటంటే సచినానంద గురుజీ అయితే అవి దగ్గర జరుగు మంచిగా పెయింటింగ్ చేసి చాలా బాగుంది. సో ఇప్పుడు లోపలికి అయితే అండి చలో టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. మీరు చూసుకుంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. కానీ టెంపుల్ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, క్లీన్గా ఉంది. డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు మనము. మీరు చూసుకుంటే ఆఫీస్, ట్రస్ట్ బుక్ స్టాల్ ఉందన్నమాట. అంటే ఈ బుక్ స్టాల్ అంటే నార్మల్గా స్టేషనరీ షాప్ లాగా కాకుండా ఆ ప్రభుజీ గురించి లాగా ఉంటుంది. బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంటే పూజా స్టోర్ లాగా ఉంటుంది. గాయ్స్
మీరు వచ్చి ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి చూడండి గాయస్, చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చి చూసుకుంటే నవగ్రహ మండపం అయితే ఉంది. 9 నవగ్రహాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ పూజా కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ మనం టోకన్ అయితే తీసుకోవాలి. విషయం ఏం తెలుసా, మెయిన్ గుడిలో గర్భగుడి దర్శనం అయిపోగానే ఇక్కడ చాలా పెద్ద పెయింటింగ్స్, ఇంకా లోపల కింద గుహలాగా ఉంది. చూడండి, మీరు చూపిస్తారు. శ్రీకృష్ణుని అవతారం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చూపించింది. ఇది హనుమంతుడు సంజీవిని పర్వతం నుంచి. సో ఇక్కడ కింద గుహ అయితే ఉంది. సో గాయ్స్, ఇక్కడైతే మీరు చూసుకుంటే మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు మొత్తం అవతారాన్ని చూపిస్తాడు విష్ణుదేవుడి. సో ఇదే పెద్ద పెయింటింగ్. సో చూడండి గైస్, పిక్చర్స్ అదిరిపోయింది ఒక్కొక్కటి. సంజీవని పర్వతం హనుమంతుడు తెచ్చింది రామాయణంలో, ఇది మహాభారతంలో. సో మీరు ఇప్పుడు మనమైతే గుహలోకి అయితే ఉంటారు. గుహలో చాలా బాగుంటుంది, చూడండి గైస్. సో గైస్ రండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. రామాయణ స్టోరీ ఇక్కడ చూసుకుంటే రామాయణ స్టోరీ మొత్తము స్టాచ్యూస్ లాగా వాల్కి అయితే ఉన్నాయి. చూడండి, చౌక పెద్దగా చేసి ఇన్ఫర్మేషన్ ఇదైతే జాంబవంతుడు, సుగ్రీవుడు, వచ్చేసి అయితే హనుమాన్ ఇక్కడ ఉన్నాడు. రామలక్ష్మణుల్ని ఇద్దరిని భుజం మీద వేసుకున్నాం. సో ఇక్కడ మీరు డీటెయిల్ గా చూసుకుంటే వాలి సుగ్రీవుల యుద్ధం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య యుద్ధం అయితే జరిగింది కదా. సో ఇదైతే ఒక పిక్చర్ దాని గురించి. సో ఇక్కడ చూసుకుంటే ఇది రావణునికి యుద్ధమైనప్పుడు ఒక స్మాల్ పిక్. ఇది మీరు చూసుకుంటే భద్రకాళి. మీరు పాతాళ లోకంలో హనుమంతుని కూడా చూసిండొచ్చు, కానీ నాకు ఎంట్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఒక దిక్కు హనుమంతుడు సంజీవని పర్వతి ఎత్తుకున్నట్టు ఒక ఫోటో అయితే చేశాడు. ఇంకొక దిక్కేమో కురుక్షేత్ర యుద్ధంలో చూసారు కదా, పెద్ద స్టిక్కర్ ఉంది. పెద్ద స్టిక్కర్. మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పెద్ద కురుక్షేత్ర యుద్ధం. ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇవైతే అన్ని అవతారాలు. ఇది ఇంకొక దిక్కు హనుమంతుడు సంజీవన్ పర్వతి తెస్తున్నాడు. ఇంకా టీ తాగాలి నార్మల్గా. ఇప్పుడు అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుపుకుందాం. బాయ్ బాయ్ గాయ్.